మమ్మీ నీ డాడీ నుంచి ఎక్కేస్తాడు. ఇక ఒక పాట ఉంటుండే, వానమ్మ 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 ఒక్కసారి నా వచ్చిపోయి వానమ్మ. నేను ఒక్కడే కొంచెం ఎత్తుల కోసం బయటకు వచ్చాను. పత్తి మాత్రం మొత్తం ఆగమైపోయింది, వరి మాత్రం మొత్తం పాడైపోయింది. ఈ వర్షానికి ఎవరు ఎక్కడ ఎగిరిపోతారో తెలియదు. ఆ చెరువు కట్టలు దించుకున్న సెకండ్ కూడా ఆగకుండా ఒక్కటే దంచు కొట్టింది. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి మొత్తం. సో ఈ రోజు మనం రిపోర్టర్ అయిపోదాం. సో ఈ రోజు మనం రిపోర్టర్ అనమాట. ద టీవీ నేమ్ వచ్చేసి టీవీ 3x3 3x3 ద ఛానల్ నేమ్. సో ఈ రోజు రిపోర్టింగ్ వచ్చేసి, సో ఈ రోజు సిచ్యువేషన్ ఏంటిదంటే, సో మా తండలు మాత్రం ఘోరంగా బీభత్సంగా వర్షం పడుతుండే. మొత్తం ఆ చెరువు మొత్తం నిండిపోయింది. మా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. సో ఆ చేపలు పడుతున్న దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ చేపలు పడుతుండే. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి మొత్తం. పాపం ఈ వర్షం మాత్రం అందరూ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు వర్షం కావాలి వద్దు అని చెప్పలేకపోతున్నాను. బట్ ఎప్పుడు అవసరం లేదు. బట్ అది మన చేతులు లేదు. అది ఎప్పుడు పడుతుందో, ఈ సైక్లోన్స్ ఏంటిదో, ఈ చేతికి వచ్చిన పంట మొత్తం పోయింది. పాపం ఈ రైతులకి ఎంతో నష్టం జరుగుతుంది. ఘోరంగా చాలా చాలా బీభత్సంగా వర్షం పడుతుండే. పొద్దుటి నుంచి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఒక్కటే దంచు కొట్టింది. ఇప్పుడే మీరు వెనకాల చూస్తుంటే ఈ చెట్లు మొత్తం పడిపోయాయి. ఇంకా వేప చెట్లు, చింత చెట్లు ఇవన్నీ పడిపోయినాయి. సో ఇది మా పల్లెటూరు. అండ్ లోపల ఊర్లో కూడా లైక్ ఎవరు బయటికి రావట్లేదు. అండ్ మా వాళ్ళు మాత్రం చేపలకి వెళ్ళారు. సో ఇంతకుముందు చూపించాను కదా, సో మా వాళ్ళందరూ చేపలకి వెళ్ళారు. చేపలు ఇక్కడ మాకు ఇక్కడ చిన్న చెరువు ఉండే, ఆ చెరువు కట్టలు దించుకున్నాయి. అంటే మొత్తం నిండి ఓవర్ఫ్లో అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇక మొత్తం ఇక చేపలు పడతాయి కాబట్టి సో చేపలకి వెళ్ళారు. అండ్ కొందరిగా ఎవరింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మనం వెళ్ళము. నేను మాత్రం వెళ్ళను ఈ చేపలకి, ఎప్పుడు వెళ్ళలేదు. మా డాడీ వెళ్తుండే, సో నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో నాకు అలవాటు కూడా లేదు. పొద్దుటి నుంచి వెళ్ళి ఒక్కటే వర్షము. పొద్దుటి నుంచి నైట్ నుంచి స్టార్ట్ అయింది ఒకటే వర్షము. బట్ ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇప్పుడు మాత్రం నేను బయటికి వచ్చాను. సో పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉంటుండే. నేను ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉన్నారు కూడా. ఎందుకంటే బయటకు వస్తే ఈ వర్షానికి ఎవరు ఎక్కడ ఎగిరిపోతారో తెలియదు. బాగా గాలి తుఫాను అండ్ బాగా వర్షం పడుతుండే. అండ్ ఈ వర్షానికి ఈ చెట్లు మొత్తం కూలిపోయాయి. అండ్ ఇక్కడ వరి ఉండే కదా, వరి మాత్రం మొత్తం పాడైపోయిందండి. అండ్ ఈ చేనులు మొత్తం పాడైపోయినాయి. మెయిన్గా మాత్రం వరి బాగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఈ గాలికి మొత్తం పడిపోయినాయి అన్నమాట. సో అది ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడే ఈ పొద్దున్న నుంచి వెళ్ళి ఈ యానిమల్స్ కూడా ఫుడ్ లేదు. సో ఇప్పుడే వాటిని బయటకు కూడా తీసుకొచ్చారు. వెదర్ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. బట్ స్టిల్ ఇంకా మబ్బులు ఇంకా పోలేదు. సో మబ్బులు పోతే ఇక మొత్తం క్లియర్ అయిపోయినట్టు. సో మబ్బులు ఇంకా పోలేదు కాబట్టి ఇంకా సైక్లోన్ ఉన్నట్టే. సో మీరు మాత్రం బయటికి రాకండి. అండ్ ఇంట్లోనే సేఫ్గా ఉండండి. సో ఇలా తిరుగుతుండే నాకు మాత్రం భలే ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ మంచి గాలి కొడుతుండే. అండ్ ఇప్పుడే వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు మాత్రం ఘోరంగా వర్షం అండి. అండ్ ఇదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ మా ఊర్లో. అండ్ మీ ఊర్లో ఎలా ఉందో నాకు తెలియదు. మీ ఊర్లో కూడా ఎక్కడున్నా కానీ బీ కేర్ఫుల్ అండి. బయటికి మాత్రం రాకండి. అండ్ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండండి. ఇంకో 2 డేస్లో అయితే ఈ సైక్లోన్ మొత్తం అయిపోయింది. మేబీ ఇప్పుడే తగ్గిపోయింది అటు సైక్లోన్. సో సైక్లోన్ ఇప్పుడే తగ్గిపోయింది కాబట్టి ఇక బెటర్ సిచ్యువేషన్ వస్తుంది. అండ్ ఏపీ సైడ్ మొత్తం కాలేజెస్, స్కూల్స్, ఏపీలోనే కాదు ఏపీ అండ్ టీఎస్లో మొత్తం కాలేజెస్ అండ్ స్కూల్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. సో ఇక రేపటి నుంచి మళ్ళీ రీఓపెన్ అవుతుంది అనుకుంటాను ఇక్కడ టీఎస్లో. అండ్ ఏపీలో అయితే ఇంకో 2 డేస్ పడుతుంది కావచ్చు మొత్తం రీఓపెన్ అవ్వడానికి. సో బ్యాక్ ద కాలేజ్ అండ్ ద స్కూల్స్. సో బెటర్ టు డూ యువర్ హోంవర్క్స్ అండ్ బెటర్ టు స్టే ఇన్ యువర్ హోమ్స్ ఓన్లీ. డోంట్ గెట్ అవుట్ సైడ్, డోంట్ కమ్ అవుట్ సైడ్, బీ సేఫ్. సో ఇంకా మనం పొలం సైడ్కి వెళ్దాం. పొలం సైడ్కి వెళ్దాను. సో మా వాళ్ళు ఏమన్నా ఉన్నారని చెప్పి చూపిస్తాను. బట్ ఇక్కడ మేజర్గా పాపం ఈ వరి మొత్తం పడిపోయింది. వరి మొత్తం ఆగమైపోయింది పాపం. సో రైతులకి పెద్ద నష్టం జరిగింది. సో పొలాల్లో మాత్రం బాగా ఇబ్బంది అయింది. అండ్ ఇక్కడ పత్తి పాపం అండి, మొత్తం పత్తి మాత్రం మొత్తం ఆగమైపోయింది. సో వెనకాల చూస్తే మొత్తం పత్తి మొత్తం ఆగిపోయింది, కింద పడిపోయినాయి. ఇక పత్తి మొత్తం ఎండాలి, ఆరాలి, తర్వాత మాత్రం మనం తీయగలుగుతారు. ఇప్పుడు మాత్రం తీయలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే పత్తి మొత్తం పగులుతాయి కదా. సో ఇప్పుడు ఇలాంటి వాన పడితే మొత్తం మొలకలు వెళ్తాయి. సో దాన్ని తీయలేము కూడా, మొత్తం వేస్ట్ అయిపోతాయి ఇక మొత్తం. కాబట్టి మెయిన్గా ఎక్కడ బాధ అంటే ఈ పొలం మొత్తం ఆగమైపోయినాయి. అదే మెయిన్ పెద్ద బాధ అవుతుంది అదే. అండ్ వరి మొత్తం పడిపోయినాయి. పొట్టకొచ్చిన వరి మొత్తం, చేతికి వచ్చిన పంట మొత్తం పడిపోయింది. సో దాన్ని కూడా మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. సో ఇది మన అండ్ ఇక్కడ మిర్చి తోటకి వచ్చేస్తే మరి, సో మిర్చి తోట చాలా బాగానే ఉంది. సో బెటర్గానే ఉంది. అండ్ ఎవరైతే రీసెంట్గా మందు కొట్టారో, మందు చల్లారో, అవి మొత్తం ఆగమైపోయినట్టే. సో మళ్ళీ వాళ్ళు మందు కొట్టాల్సిందే వాళ్ళు.
ఎందుకంటే ఈ వర్షానికి మొత్తం ఆ, అవి పోతాయి, అవి వర్షానికి మొత్తం పోతాయి అవి, వాటి మళ్ళీ కొట్టాల్సిన వాళ్ళు. సో ఇది అన్నమాట మనం పొలం అగ్రికల్చర్ సైడ్. అండ్ మా తండలకి వెళ్తే తండలో ఒక్కటి కూడా బయటికి లేడు, అందరు లోపలనే ఉన్నారు, అందరు చెదర కప్పుకొని మంచాల మీద పడుకొని ఉన్నారు, ఒక్కరు కూడా బయటికి వెళ్తలేరు. బాగా చలి పెడుతుంది. నేను ఒక్కడనే కొంచెం ఎత్తుల కోసం బయటకు వచ్చాను, నాకు కూడా చలి పెడుతుంది. బట్ ఏం చేయను, ఈ రోజు నేను రిపోర్టర్ అవ్వాలి. ఈ రోజు నేను రిపోర్టర్ మా తండలో. అండ్ ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ చేపలు పడుతుండే, చేపలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొందరు, కొందరు ఇలా వ్లాగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, కొందరు పొలాల్లో ఉంటే ఎంజాయ్ చేస్తున్నారు, కొందరు చాలా బాధపడుతున్నారు. ఎవరు ఫార్మర్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు. ఎందుకు అంటే పొలాలు పోయినాయి కదా, ఎంతో కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిన పొలాలు అవి, సో అవన్నీ పోయినాయి. కొంచెం రికవర్ అంటే మొత్తానికి 100% డ్యామేజ్ కాదు, సో ఎంతో కొంత నష్టం కదా అది. అండ్ ఇక్కడ టమాటాలు ఎవరు వేసారు, మా మామ అనుకుంటాయ్యా. సో మామ వాళ్ళది టమాటాలు. సో ఈ చెట్లు కూడా మొత్తం ఆగమైపోయినాయి. ఒక సాంగ్ ఉంటుండే మేము లైక్ మాకు 4th 5th క్లాస్ అప్పుడు మాకు జానపద గేయాలని చెప్పి వేరే లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో పాడించడానికి వెళ్ళేటోళ్ళు. అప్పుడు ఒక పాట ఉంటుండే, వానమ్మ 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 ఒక్కసారిన వచ్చిపోయే వానమ్మ, చేలల్లో నీళ్లు లేదు అండ్ చిలకల్లో నీళ్ళు లేదు, వాగుల్లో నీళ్లు లేవు వంకల్లో నీళ్లు లేవు అని చెప్పి ఒక పాట ఉంటుండే. ఎందుకంటే అప్పుడు కరువులో ఉండే, సో లైక్ వర్షాలు లేకుండే, సో అప్పుడు జానపద గేయాలని చెప్పి అప్పుడు పాడుతుండే. ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడు ఈ టైంలో అవసరం లేదు. సో అది నేచర్, అది దాన్ని మనం ఏం చేయలేము. బట్ స్టిల్ అది మన చేతిలో లేదు కాబట్టి ఏం చేయలేము. సో ఇప్పుడే చెప్తుండే కదా ఎవరు బయటికి రావద్దని చెప్పి, వీడు చూడండి ఇప్పుడే బయటికి వచ్చి తిరుగుతాండు అవలగాడు, నా అల్లుడీడు. ఇప్పుడే ఈ వర్షంలో బయటకు వస్తాడు, నువ్వు ఇంటికి పోరాను, నీ మమ్మీ నీ డాడీని చెక్కెత్తాడు ఇక, నీ మమ్మీ నీ డాడీని చెక్కెత్తాడు ఇక. అరే వీడి వెయిట్ నియర్లీ ఒక 15 kgs ఉంటుంది. ఇప్పుడు ఈ గాలికి వీడు ఎగ్రేసిపోతే కొట్టుకొని పోతే మళ్ళీ వేరే ప్లేస్ లో పడతాడు వీడు. ఇంకోటి ఉండే రిషిగాడు అని చెప్పి, వాడు దొరకలేదు, వాడుంటే వాడిని కూడా పట్టించడు. నిజంగా ఘోరం కొడతారు వీడిని. వీడికుంటే నువ్వు పోను, నేను చెప్పనులేగా నువ్వు పోను. సో ఇదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. బీ కేర్ఫుల్, డోంట్ కమ్ అవుట్ సైడ్ అండ్ బీ సేఫ్, స్టే సేఫ్ ఇన్ యువర్ హోమ్ ఓన్లీ అండ్ టేక్ సమ్ ప్రికాషన్స్. ఓకే, సో ఇప్పుడు మన వర్షం ఎక్కువైపోయింది, నేను వెళ్తున్నాను ఇక. సో ఇక రిపోర్టింగ్ టైం కూడా అయిపోయింది. సో ఉన్న అప్డేట్స్ మొత్తం, మా పొలం అప్డేట్స్ మాత్రం చెప్పేశాను అండ్ మా తండ అప్డేట్స్ కూడా చెప్పేశాను. తండ అప్డేట్ చెప్పడానికి ఏం లేదట, ఎవరు లేరు, అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. ఓకేనా, సో బీ కేర్ఫుల్, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. మళ్ళా వర్షం గాలి దుమారం స్టార్ట్ అయింది, నేను వెళ్తున్నాను. బాయ్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా, సో అందరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకే.